నమస్తే ఫ్రెండ్స్. హనుమాన్ సినిమాపై భారీ కుట్ర. పోటీలో పొంగల్కు రిలీజ్ అవుతుంది కాబట్టి థియేటర్ల విషయంలో భారీ అన్యాయం జరుగుతుంది. బుక్ మై షోలో హనుమాన్ సినిమాను దాటలేకపోతున్న గుంటూరు కారం మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఆల్ మై ఫ్రెండ్స్. హనుమాన్ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడు ట్రైలర్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలో క్యూరియాసిటీ పెంచింది. ఏదో సినిమా దైవత్వం మీద, హనుమంతుడి శక్తి మీద మరొక్కసారి ప్రజలకు తెలియజేసేటట్టు ప్రశాంత్ వర్మ చాలా గొప్పగా తీశాడు. ఆ హనుమంతుడి క్యారెక్టర్ ఒక వ్యక్తికి పూనినప్పుడు ఎలా ఉంటారు, తనలోని శక్తి తెలుసుకునే విధంగా ఒక మనిషి రూపంలో అన్నట్టు ఏదో పాయింట్ మాత్రం కొత్తగా తీసుకొని ప్రశాంత్ వర్మ తెరకెక్కించిండు. ట్రైలర్ టీజర్ చూసినప్పుడే ఇండియా వైడ్గా మంచి బజ్ క్రియేట్ అయింది. బుక్ మై షోలో మాత్రం సూపర్ డూపర్ రెస్పాన్స్ వస్తూనే ఉంది. కానీ పోటీలో రిలీజ్ అవుతుంది కాబట్టి, పండుగ సందర్భంగా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి హనుమంతు అనే సినిమా చాలా చిన్న సినిమా. ఇది థియేటర్లు దొరికినా పర్లేదు, ఇవ్వకున్నా పర్లేదు అని భారీ కుట్ర చేసి హైదరాబాదు మెయిన్ సిటీ సినిమా కలెక్షన్స్ అంటే మెయిన్ సెంటర్ అంటే నైజాంలో మెయిన్ అంటే హైదరాబాద్. అలాంటి హైదరాబాద్లో జస్ట్ 4 థియేటర్లు సింగిల్ స్క్రీన్స్ ఇవ్వడం అంటే ఎంత భారీ కుట్ర, ఎంత అన్యాయము. ఈ సినిమా మీద ఉన్న బజ్ ఏంటి? అందులోనూ ఆర్టీసీ ఎక్స్ రోడ్ మెయిన్ సినిమా అడ్డ. అలాంటి ఆర్టీసీ ఎక్స్ రోడ్లో సప్తగిరి థియేటర్ ఇచ్చారు. అందులో ఓన్లీ డబ్బింగ్ సినిమాలు, ఏదో పాత సినిమాలు నడుస్తాయి. సప్తగిరి థియేటర్. సికింద్రాబాద్లో పాడుబడ్డ అంజలి స్క్రీన్ ఇచ్చారబ్బా, సింగిల్ థియేటర్ స్క్రీన్ అంజలి ఇచ్చారు. ఇంకా విమల్ బాలనగర్ ఇచ్చారు. ఆల్రెడీ కాచిగూడలో అయితే అక్కడ తెలుగు సినిమాలే ఆడవు, హిందీ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు ఆడుతాయి. అలాంటి థియేటర్ ఇచ్చారు ఒకటి హనుమాన్ సినిమాకు. అక్కడ వెళ్ళి ఫ్యామిలీ ఎవరు చూస్తారో ఏమో కానీ కాచిగూడ అంటేనే హిందీ సినిమాలకు అడ్డ. అలాంటి అడ్డలో ఒక థియేటర్ ఇచ్చారు. అంటే టోటల్ హైదరాబాదులో గుంటూరు కారంతో పోటీపడి డే 1 రిలీజ్ అవుతుంది కాబట్టి జస్ట్ సింగిల్ స్క్రీన్స్ అనేది 4 మాత్రమే ఇచ్చారు. ఇది మాత్రం భారీ అన్యాయము. వాళ్ళ మూవీ టీమ్ కూడా మేజర్ పాయింట్. హిందీలో మార్కెట్ అక్కడ క్లోజ్ అయింది కాబట్టి సేమ్ డేటుకు ఎక్కడ బెండ్ కాకుండా అదే రోజుకు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భారీ దెబ్బ పడుతుంది. హనుమాన్ మూవీకి మాత్రం సినిమా పాజిటివ్ టాక్ వచ్చి 2వ వారం, 3వ వారం, 4వ వారం దాకా మౌత్ టాక్ నడిస్తే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వడం మాత్రం కష్టం అనిపిస్తుంది. అలాంటి థియేటర్లు ఉన్నాయి. అంత దరిద్రమైన థియేటర్లు ఇచ్చారు హనుమాన్కి మాత్రం. ఇది రెడ్డి తెలుసు, నైజాంలో మేజర్ థియేటర్స్ అని ఎవరి చేతులు ఉన్నావో గుంటూరు కారం కానీ, వెంకటేష్ సైందవ్ కానీ, దిల్ రాజు నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి 98% ఆ సినిమాకే కేటాయించారు. 1 to 2% మాత్రమే హనుమాన్ సినిమాకు డే 1గా థియేటర్లు ఇచ్చారు. ఇది 2 సినిమాలకు బుక్ మై షోలో మాత్రం ఇంట్రెస్ట్, పబ్లిక్ పోల్స్ అనేది సినిమా ముందు అనేది బుక్ మై షో ఒక పోల్ నడుపుతుంది. ఏ సినిమాకి ఎంత బజ్ ఉంది అన్నది. గుంటూరు కారం కంటే హనుమాన్ సినిమాకే బుక్ మై షోలో ఇంట్రెస్ట్కే లైక్స్ మాత్రం ఎక్కువ ఉంది. 2,26,000 ఇంట్రెస్ట్ లైక్స్ ఉంటే 2,24,000 ఇంట్రెస్ట్కే లైక్స్ గుంటూరు కారంకు ఉంది. డే 1 టీజర్ వచ్చినప్పటి నుంచి డామినేషన్ అనేది గుంటూరు కారం మీద హనుమాన్ సినిమా ఇంట్రెస్ట్కే లైక్స్ అనేది చూపెడుతూ వస్తూనే ఉంది. అలాంటి బజ్ ఉంది, తగ్గపరు బజ్ ఉంది 2 సినిమాలకు. నో డౌట్ పొంగల్ సినిమా అన్నిట్లో బిగ్గెస్ట్ మూవీ ఏదంటే గుంటూరు కారం. సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నాడు అందులోనూ. ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ అందరూ చూడాలనుకుంటారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం గుంటూరు కారానికే ఇస్తారు. ఆల్రెడీ వరల్డ్ వైడ్గా RRR మూవీతో పోటీపడి రిలీజ్ చేస్తున్నారు. ఓవర్సీస్లో కూడా ఓకే, అంత క్రేజ్ ఉంది ఆ మూవీకి. కానీ కొంచెమన్నా హనుమాన్ అనే టైటిల్ ఉంది, దైవత్వం మీద వస్తుంది. కానీ కొంచెమన్నా కనికరించి కొన్ని థియేటర్లన్నా మంచివి ఇస్తే బాగుండు అనిపిస్తుంది. ఎవరైనా సరే ఫస్ట్ గుంటూరు కారానికే ఛాన్స్ ఇస్తారు. కానీ దొరకని వాళ్ళు కూడా 2వ సినిమా చూడాలంటే థియేటర్ అవైలబుల్ ఉండాలి కదా, కనీసం హనుమాన్ సినిమా ఉండాలి కదా. మరి ఇంత కుట్రన్యాయం మాత్రం ఉండొద్దు అనిపిస్తుంది. అందులోనూ హనుమాన్ టైటిల్ ఏదైనా మిరాకిల్ జరిగితే అన్ని సినిమాలు లేచిపోయి హనుమంతుడి శక్తి ముందల ఏది నిలవదు అన్నట్టు ఏదైనా మిరాకిల్ జరిగితే మాత్రం వండరే మాత్రం. వెంకటేష్ సైందవ్ అంటే అది సేఫ్ జోన్లో ఉంది. వెంకటేష్కు సురేష్ ప్రొడక్షన్ థియేటర్లన్నీ వెంకటేష్ సినిమాకే. అందులోనూ దిల్ రాజు ఆయన థియేటర్లు కూడా కొన్ని కేటాయించాడు. ఇంకా ఈగల్ మొత్తం అగ్రిమెంట్ చేసుకున్న రవితేజ సినిమా థియేటర్లన్నీ నా స్వామి రంగకే వెళ్ళిపోయాయి. అన్నిట్లో బలిపశువు అవుతుంది ఏదంటే హనుమాన్ సినిమానే. సినిమా అందరికన్నా ముందే రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేసింది ఎవరంటే హనుమాన్ మూవీనే. ప్రశాంత్ వర్మ అందరికీ ఇంకా ఏడవలేక చెప్పలేక నేను కూడా వాళ్ళ అభిమానునే. కానీ థియేటర్ విషయంలో తగ్గమని రకరకాల ఇబ్బంది పెడుతుండ్రు. కానీ అక్కడ ఉన్నది ఒక్కటే హనుమాన్.
ఒక బలమైన శక్తి అనేది ఉంది ఒకటి వెనక. ఆ శక్తి ముందు ఎలా మిరాకిల్ జరుగుతాయో వెయిటింగ్. సినిమా పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఫెస్టివల్కి మాత్రం దండయాత్ర హనుమాన్ జాతర ఉండబోతుంది. గుంటూరు కారం అయితే ఆల్రెడీ చెప్పారు నిర్మాతలు, RRR మూవీతో పోటీ పడి రిలీజ్ చేస్తున్నాం అంటే వాళ్ళు థియేటర్లు అనేది వాళ్ళ చేతిలో ఎంత పక్కడబందీగా థియేటర్లు అన్నీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లు 99% గుంటూరు కారం చేతుల్లో డిస్ట్రిబ్యూటర్ చేతిలోనే క్రిప్పింగ్గా ఉన్నాయి. అందుకే ఓవర్సీస్లో కూడా RRR మూవీ రికార్డ్నే బ్రేక్ చేసే స్థాయిలో రిలీజ్ చేస్తున్నారంటే చిన్న సినిమా పెద్ద సినిమా అనేది లేదు, ఎవడి చేతిలో థియేటర్లు ఉంటే అదే పెద్ద సినిమా. లాస్ట్ ఇయర్ పొంగల్కి ఏమైంది, హైదరాబాద్లో మెయిన్ థియేటర్లని ఎవరి చేతిలో వెళ్ళిపోయినా డబ్బింగ్ సినిమా వారసుడు సినిమాకి వెళ్ళే దిల్ రాజు, అదే తేడా అంతే, ఏముంది దాంట్లో ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రాయండి. ఏ సినిమా కోసం వెయిటింగ్ చేస్తున్నారు, ఏ సినిమాకు అన్యాయం జరిగిందని నిజంగా అనుకుంటున్నారు అనేది కామెంట్ రాయండి. థ్యాంక్ యూ సో మచ్. మన పోల్ కూడా పెట్టాను, 4 సినిమాల్లో ఏది ఫస్ట్ చూడాలనుకున్నారంటే దాదాపు 50% గుంటూరు కారం హనుమాన్ సినిమాకు అంత క్రేజ్ ఉంది. హనుమాన్ సినిమాకు మాత్రం ఇంకా అది అన్యాయం మాత్రం థియేటర్ల విషయంలో చెప్పలేని అన్యాయం మాత్రం జరుగుతుంది. థ్యాంక్ యూ.